ఇలాంటి సిచ్యువేషన్స్‌లో సినిమా రంగం నుంచైనా కానీ ఎవరైనా కానీ అదే ఇంకా మాట్లాడడం ఏం కానీ ఏమన్నా మాటలు చేశారా? రాలేరు, ఎవ్వరు రాలేరు. ఈ ఛానల్ ఇస్తారని వస్తారేమో అని మేము 3 రోజులు ప్రయత్నం చేస్తున్నాం, అయినా కూడా ఇంకా ఎవ్వరు రాలేదు. హ్మ్. మరి ఎన్ని రోజుల నుంచి ఇలా ఉన్నారు? ఏంటి ఇప్పుడు జాయిన్ చేశారు? ఇక్కడ వచ్చి మాత్రం 4 డేస్ అవుతుంది. కానీ ఆయన పేషెంట్ లాగా మాత్రం 4 ఇయర్స్ అవుతుంది. ఓకే. 4 ఇయర్స్ నుంచి డయాలసిస్ పేషెంట్ అయ్యిండు. డే బై డే చేయించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఇంకొంచెం క్రిటికల్ అయినట్టు చాలా క్రిటికల్ అయ్యింది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకంటూ ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు కానీ అంటే ఆర్థిక పరంగా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఏంటి అమ్మది? ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ఎవరు ముందు రాలేదండి. ట్రై చేస్తున్నాం, ఇండస్ట్రీ నుంచి కూడా ట్రై చేస్తున్నాం, కానీ ఇంకెవరైతే ఇట్లాంటి కాల్ రాలేదు. కాకపోతే ఆయన సిచ్యువేషన్ చూస్తున్న ఏంటంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చెప్తూ ఉంటే సో సుమారు ఆ లివర్కి సంబంధించిన అది వాడాలి అంటేనే ఒక ఇంజెక్షన్ కాస్ట్ 10,000 అని చెప్పేసి 10,000. మరి ఎలా బేర్ చేస్తున్నారు, ఎలా తట్టుకొని నిలబడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. నిజంగా చాలా చాలా బాధేస్తుంది అసలు. కొంతమంది ఇట్లనే రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఫ్యాన్స్ కొంతమంది నిన్న నుంచి స్టార్ట్ అయింది కొంచెం హెల్పింగ్, కానీ ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ నుంచి అయినా కానీ ఎవ్వరు మాత్రం హెల్ప్ చేయట్లేదు. ఇంకా చిరంజీవి గారైనా కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్, బాలకృష్ణ, రవితేజ వీళ్ళతో మంచి మంచి పెద్ద పెద్ద ఫిలిం ఆర్టిస్ట్తో హీరోస్తో డాడీ చేసిండు. వాళ్ళు కొంచెం ముందు వచ్చి కొంచెం డాడీకి ఏమైనా హెల్ప్ చేస్తే చాలండి మాకు అది. ఓకే. అలాగే మీరు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చూస్తున్నాం, వాళ్ళ వరకు తెలియాలనేసి మేము. ఓకే. మరి పెద్దల వరకు కూడా చేరాలనే ఒక చిన్న ప్రయత్నం అనేది కూడా చేస్తున్నాం మీతో మాట్లాడించి. సో వాళ్ళ వరకు చేరిందంటే ఇంకా హ్యాపీగా అనేది ఫీల్ అవుతాం. అన్న నార్మల్ వ్యక్తి అయితే ఇంకా అంతకు మించింది లేదు. మళ్ళీ సినిమాల్లో కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అవునండి. ఇండస్ట్రీ పెద్దలైనా కానీ ఎవరైనా కానీ సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి కూడా నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. సో మీరైతే హెల్ప్ చేశారంటే, ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారంటే ఖచ్చితంగా ఆయన మామూలు వ్యక్తి అవుతారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం కూడా మరి తోడుగా నిలవాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటాను. తెలిసిన డాక్టర్ అన్నాడు, తక్కువ అన్నాడు, లక్షలు వెయ్యిలు ఇవే గుంజుతా ఉన్నాడు. మేము అక్కడ ఇక్కడ ఆడుకోవచ్చు, వాళ్ళకి ఆడుతున్నాం. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్న కండిషన్ అయితే చాలా ఘోరంగా ఉంది అసలు. ఇప్పుడు మీరు చూడండి, మీరు కొంచెం ఒక్క హెల్ప్ చేయమంటున్నాను నేను, ఆయనకు ఒక్క కిడ్నీ మార్చమంటున్నా. మా చేతికి ఇవ్వకండి, డాక్టర్తోనే మాట్లాడండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు 2 కిడ్నీలు ఒక్కటి ఉండాలంట కనీసం. అసలు ఏమీ తింటలేడు, ఏం మాట్లాడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో సినిమా రంగం నుంచి కానీ ఎవరైనా కానీ రాలేరు, ఎవ్వరు రాలేరు.